న్నాను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడిన పడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమములు ఇవే. హల్లెలూయా. ఏమంట? దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు. హల్లెలూయా. భూమిని ఆకాశమును చేసిన దినమందు. ఒకటే దినం. అర్థమవుతుందా? 7 దినాల గురించి ఇక్కడ రాయబడుతుంది. హల్లెలూయా. కానీ ఒక్క దినమందే దేవుడు వీటన్నిటిని కూడా చేసిండు అని చెప్పేసి బైబిల్ మళ్ళా చెప్తుంది. హల్లెలూయా. ఆ దినం ఏందంటే అది నిత్యత్వం అయింది. హల్లెలూయా. అక్కడ చీకటి అనేది ఉండదు. అక్కడ చీకటి అనేది ఉండదు. హల్లెలూయా. ఆ యొక్క రోజుకు ముగింపు అనేది ఉండదు. ఆ యొక్క రోజు ప్రారంభం కానీ ముగింపు అనేది కానీ లేని రోజులోనికి మనం వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనను దేవుడు అందులోనికి నిత్యత్వంలోనికి ఆయన డ్రాప్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ఈ భూమి పైన ఉన్న రోజులకు చీకటి వెలుగు ఉంటాయి. హల్లెలూయా. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయంను ఉదయంను కలుగగా ఒక దినం ఆయన. హల్లెలూయా. ఒక దినం కావాలంటే ఏంటంటే చీకటి వెలుగు రెండు ఉంటేనే ఒక దినం అవుతుంది. హల్లెలూయా. కానీ మనం వెళ్ళిన దినంలో ఆ యొక్క దినంలో చీకటి అనేది ఉండదు. హల్లెలూయా. దేవునిలో చీకటి అనేది లేదు. హల్లెలూయా. దేవునిలోనికి చీకటి అనేది ప్రవేశించదు. అర్థమవుతుందా? ఆ యొక్క నిత్యమైన వెలుగులోనికి దేవుడు మనం తీసుకొని వెళ్ళి ఆ యొక్క నిత్యమైన వెలుగులో మనము నివసించినట్లుగా ఆ యొక్క నిత్య విశ్రాంతిలోనికి నిజమైన స్థలంలోనికి దేవుడు పరిపాలిస్తున్న ఆ యొక్క స్థలంలోనికి మనం తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం సూర్యుని వెలుగు కింద ఉన్నామా? హల్లెలూయా. మనం ఇప్పుడు చంద్రుని వెలుగు కింద ఉన్నామా? హల్లెలూయా. మనం ఇప్పుడు నక్షత్రాల వెలుగు కింద ఉన్నామా అంటే ఇవన్నీ కూడా దాటి నిత్యత్వంలోని వెలుగులోనికి దేవుడు మనం తీసుకొని వెళ్ళినట్టుగా 8వ దినంలోనికి నిత్య జీవంలోనికి మనను దేవుడు తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ప్రపంచమంతా ఎక్కడ ఉంది అంటే ప్రపంచమంతా కూడా ఇప్పుడు తీర్పు తీర్చే గడియలో ఉంది. హల్లెలూయా. తీర్పు దగ్గర ద్వారం దగ్గర వాళ్ళు నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ దినంలో శ్రమ ముగిసిన వెంటనే అని ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే అది రెండవ ప్రపంచ యుద్ధం కొరకు రెండవ ప్రపంచ యుద్ధం యొక్క శ్రమలు ముగిసిన వెంటనే అక్కడ జరుగుతుంది ఏంటంటే సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు, నక్షత్రాల వెలుగు అది ముగించబడుతుంది. హల్లెలూయా. అది ముగించబడిన తర్వాత ఆయన ఏం చెప్తుందంటే 2 దూతలను ఆయన బూరలతో పంపి ఆయన ఏర్పరచుకున్న వారిని అందరినీ కూడా ఆయన పోగు చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ పోగు చేయడమే మనం చూసినట్టయితే 7వ అధ్యాయంలో ఆ యొక్క దూత వారికి ముద్ర వేస్తున్నట్టుగా 11వ అధ్యాయంలో మోషే ఏలియాల పరిచర్యగా మనం చూస్తాం. హల్లెలూయా. మోషే ఏలియాల పరిచర్య ఒక మానవ శరీరంలో నుండి దేవుడు జరిగించి ఆయన ఎన్నుకున్న ఆయన యొక్క ప్రజలందరినీ కూడా ఆయన యొక్క సన్నిధిలోనికి ఆయన సమకూరుస్తున్నట్టుగా ఆ యొక్క ప్రవక్త విలియం మీరియన్ బ్రన్హం ప్రవక్తలో ఆయన మానవ శరీరంలో ప్రత్యక్షమై